పశుపతి గారు. రండి పెద్దరెడ్డి గారు. ఏంటి పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూడడానికి వచ్చారా? కాదు, ఆపడానికి వచ్చాను. ఏంటి మీరు అంటుంది? చూడండి, ఈ పోస్టర్ చూడండి. చింపండి, ఎన్నని చింపుతారో చింపండి. ఊరి గోడల నిండా ఈ పోస్టర్లే. మీ అమ్మాయి ప్రేమ వ్యవహారం కలరా వ్యాధిలాగా ఊరంతా పాకింది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ సంబంధం చేసుకోవడానికి మేము సెకండ్ హ్యాండ్ జాతి మనుషులు కాం. ఈ సంగతి చెప్పుకోవడానికి వచ్చాను. మీకు మీ సంబంధానికి ఓ దండం. వస్తా. చూడన్నా, ఆ చిన్నబాబు ఎంత పనిచేశాడో. ఎప్పుడో తీయించుకున్న ఫోటోల్ని గోడ కంటించాడు. నా బతుకు బజారు పాలు చేశాడు. ఆ చిన్నబాబు నా కారు ఆపి నా చేయి పట్టుకొని నన్ను రేప్ చేయబోయాడు. ఎవరంటే వచ్చినా నన్ను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లాడతాట. అతను అన్నంత పని చేస్తాడని నాకు భయంగా ఉంది నాన్న. మీ నాన్న చేతి గాజులు కాదమ్మా ఉంది. వాడికి వాడి బాబుకి రోజులు దగ్గర పడ్డాయి. ఈ పశుపతి పవర్ ఏంటో వాడి బాబు చూశాడు. ఇప్పుడు కొడుకు కూడా చూస్తాడు. వీరా ఏంటి శాంతి, అక్కడ చిన్నబాబుతో నీ ప్రేమ వద్దు పెళ్లి వద్దని చెప్పా? ఇక్కడ మీ నాన్నతో పెళ్లాడుతానన్నాడని బెదిరించాడని చెప్పా. ఏంటి నువ్వు చేస్తున్న పని? మంచి పని. శాంతి, అసలు విషయం తెలుసా? ఆ పోస్టర్స్ కూడా నేనే వేయించాను. చిన్నబాబు అంటే నాకు ప్రాణం. ప్రేమించక ముందు అతనెవరో నాకు తెలీదు. ఇప్పుడంతా తెలిసాక చిన్నబాబు నాతో పెళ్లి ఒప్పుకోడు. మా నాన్న కూడా అంతే. కానీ చిన్నబాబుతో నా పెళ్లి జరగాలి. ఒకే ఒక్క తప్పుకు 100 ఏళ్ల జీవితం నాశనం చేసుకున్న మా అత్తయ్యను మా మావయ్య దగ్గరకు చేర్చాలి. అందుకు మా పెళ్లి దారి చూపాలి. అందుకేనా మీ నాన్నను రెచ్చగొట్టి పంపావు? అవును. మా నాన్న ఆవేశాన్ని చూస్తే చిన్నబాబులో కసి పెరుగుతుంది. ఆవేశాలు మనుషుల్ని దూరమే కాదు, దగ్గర కూడా చేస్తాయి. అందుకే చిన్నబాబును ఆయుధంగా వాడుకుంటున్నాను. శాంతి, నీ ఆలోచన చాలా తప్పమ్మా. అత్తయ్య, 25 ఏళ్ల క్రితం నేను చేసిన తప్పు నువ్వు మళ్ళీ చేస్తున్నావు. మీ మావయ్యకి తెలియకుండా ఆయన చెల్లిని మీ నాన్నకిచ్చి పెళ్లి చేశాను. చేసిన దానికి క్షమించమని మీ మావయ్య గారి కాళ్ల మీద పడదామనుకున్నాను. కానీ ఏం జరిగింది? నేను చేసిన తప్పు నన్ను నా భర్తకి బిడ్డకి దూరం చేసింది. తొందరపాటుతనంతో నేను చేసిన పని మా జీవితాల్ని నాశనం చేసింది. ఇప్పుడు జరగబోయేది కూడా అదే శాంతి. అంటే చిన్నబాబు రాడంటావా? రాడు అత్తయ్య. వాణ్ణి కన్నది నేనైనా పెంచింది వాళ్ళ నాన్న. తల్లి పాలతో కాదమ్మా, తండ్రి పంతాలతో పెరిగినవాడు. చిన్నబాబు ఎలా వస్తాడనుకున్నా? రాంజీ, మీ ముసలిపాము ఇంకా బుసలు కొడుతోంది. చేతకాని వాడిలా మీసాలు తీయించుకునే వంశం కాదు మాది. రాంజీ, వాడి కొడుక్కి రోజుల దగ్గర పడ్డాయని చెప్పు. నా కూతుర్ని లేవ తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని సవాల్ చేశాడట. సవాల్ అంత దమ్ముందా వాడికి? పౌరుషం లేని జాతికి అంత బలుపెందుకురా? వీడికి మీసాలు కొరికించిన వాడిని వీడి కొడుక్కి తల లేకుండా చేస్తాను. చెప్పు. రాయ్, మగాళ్ళైతే రమ్మను, నా గడ్డ మీదకి రమ్మను. వీడి కొడుకే కాదు, వీడి బాబునైనా సరే రమ్మనురా. అసలైన మగాడు అరవడ్రా. చేస్తాడు, చేసి చూపిస్తాడు. ఇంతవరకు నీ కూతుర్ని పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను. కానీ ఎప్పుడు ఇక్కడికొచ్చి మా నాన్నతో సవాల్ చేశావో అప్పుడే నా నిర్ణయం మార్చుకున్నాను. నీ కూతురి మెళ్ళలో తాళి కడతాను. చావు దగ్గరకొచ్చిన వాళ్ళే ఇలా అరుస్తారు. చూడు,
ఆ రోజు మా నాన్న నిద్రపోతుండగా ఆడంగి వెధవలా వచ్చి మా అత్తను తీసుకెళ్లి తాళి కట్టావు. కానీ ఈ రోజు నువ్వు నిద్రపోతున్నా నా ఎడంకాలితో నిన్ను తన్ని లేపి నీ కళ్ళ ముందే నీ కూతురి మెళ్ళలో తాళి కడతాను. అలా కట్టకపోతే నేను భరత సింహారెడ్డి కొడుకునే కాదురా. కట్టకుండా నీ చేతులు నరికేస్తాను. నరకడానికి నీ చేతులు ఉండాలిగా. నీ అంతు చూస్తాను. నువ్వు చూడు, నేను చేస్తాను రా. చిన్నబాబు, నువ్వు ఎవరి పరుగు ప్రతిష్ట మీద పందెం చేసావు తెలుసా? ఒకవేళ నువ్వు ఈ పందెంలో ఓడిపోతే మీ నాన్న ప్రాణాలతో ఉంటారా? అటువంటి పరిస్థితి వస్తే ముందు నా ప్రాణాలు పోయిన తర్వాతే జరుగుతుంది. చిన్నబాబు అంటే నువ్వేనా? అవును. పద స్టేషన్కి. ఎందుకు? నేను నిద్రపోతుంటే నీ ఎడంకాలితో నన్ను తన్ని లేపి నా కళ్ళ ముందే నా కూతురు మెళ్ళలో తాళి కడతావా? కట్టరా? కట్టు. కట్టలేవు. ఎందుకో తెలుసా? నేను నిన్ను కట్టేశాను. మేనమామ కంసుణ్ణి మేనల్లుడు శ్రీకృష్ణుడు చంపాడట. ఇప్పుడు నేను నిన్ను చంపి పురాణం తిరగ రాస్తారా? సవాల్ చేసి ఓడిపోవడం నీ వంశ చరిత్రలోనే ఉందిరా. ఇంతకాలంగా గుర్తురాని నీ బిడ్డ ఇప్పుడు ఒక్కసారిగా ప్రేమ పొంగి గుర్తొచ్చాడా? ఎప్పుడైతే నీ కొడుకు నీ మొగుడు నీకు గుర్తొచ్చారో ఆ నిమిషం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. అంజీ, 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 మీకు నేను చేసిన ద్రోహానికి భగవంతుడు నన్ను బాగా శిక్షించాడు. నేను అనుభవించిన నరకం చాలు. పుట్టింటి మీది మమకారంతో శారదను మా అన్నయ్యకిచ్చి చేశాను. వాణ్ణి కట్టుకున్న నేరానికి శారద ఎంత నరకం అనుభవించిందో చూశాను. మా అన్నయ్య పెట్టే బాధ కంటే చావే సుఖం అనుకుంది. తగలబడిపోయింది. ఆడదానికి పెళ్ళై ఎవరికే పుట్టింటి బంధాలని అర్థం చేసుకోలేక నేను చేసిన పాపానికి మీకు కన్న బిడ్డకు దూరం అయ్యాను. నాకీ జన్మకి శిక్ష చాలు. ఆ పశుపతి మన బాబును చిత్రహింసలు పెడుతున్నాడు. రేపు శాంతి మెడలో 3 ముళ్ళు పడిన వెంటనే చిన్నబాబుకు గుండు గేయించి చీర కట్టి గాడిద మీద ఊరేగిస్తూ మీ ముందుకు తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నాడు. అదే జరిగితే చిన్నబాబు ఏమైపోతాడో ఆలోచించండి. చావు మనిషిని ఒక్కసారే చంపుతుంది. అవమానం బ్రతికినంత కాలం చంపుతుంది. దయచేసి నా బిడ్డని కాపాడండి, కాపాడండి. బిడ్డ ప్రాణాలు కాపాడమని తల్లిగా కాదు ఓ బిచ్చగత్తెలా వచ్చాను. ఆలస్యం చేస్తే ఇద్దరు అనాథరం అయిపోతాం, అన్యాయం అయిపోతామండి. వెళ్ళి కాపాడండి, వెళ్ళి కాపాడండి. దయచేసి నా బిడ్డని కాపాడండి.